రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మేర డీఎస్పీ అంజయ్య స్వయంగా రంగంలోకి దిగారు. వికారాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో రాత్రి నాకాబందీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ స్నేహ మేర మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, అతివేగం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని డీఎస్పీ అంజయ్య కోరారు. ఈ తనిఖీల్లో పట్టణ సిఐ, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ వికారాబాద్ జిల్లా పరిధిలో ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కొన్ని ఇంపార్టెంట్ జంక్షన్ అండ్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి పోలీస్ ద్వారా నాకాబందీ ఆపరేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో విదౌట్ నెంబర్ ప్లేట్ వెహికల్ కానీ, విదౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ అండ్ లైసెన్స్ డ్రైవింగ్ చేయడం కానీ, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయడం కానీ, ఇంకా ప్యాపిలాన్ డివైసెస్ క్రిమినల్ ఫింగర్ ప్రింట్ చెక్ చేయడం కానీ అన్నీ మొత్తం జిల్లాలో అన్ని డివిజన్స్లో ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ కార్యవాహి చేయడం జరుగుతుంది. ఈ యాక్సిడెంట్ ప్రివెన్షన్కి, క్రైమ్ ప్రివెన్షన్కి, ట్రాఫిక్ డిసిప్లిన్కి చాలా పనికి వస్తుంది. మొత్తం పబ్లిక్కి కూడా ఇదే విజ్ఞప్తి ఉంది. మీరందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు చాలామంది ఈ జంక్షన్స్లో తాగే కండిషన్లో మంది వెళ్తారు. వాళ్ళ ఇంట్లో కూడా ఫ్యామిలీ వాళ్ళ మీద డిపెండెంట్ ఉంటుంది. సో అట్లానే కేర్లెస్గా వాళ్ళు డ్రైవ్ చేసేప్పుడు కూడా ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగితే చనిపోవడానికి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్యాపిలాన్ డివైసెస్లో చెకింగ్ చేసి కొన్నిసారి క్రిమినల్స్ కూడా దొరకడానికి అవకాశం కూడా ఉంటుంది. అండ్ యాజ్ అ డిటరెన్స్ రావాలి మొత్తం సిటీలో, కానీ క్రైమ్ కూడా తగ్గాలి. వచ్చిన కొన్ని రోజులు ఇంకా వేరే ఆపరేషన్స్ కూడా చేయడానికి ప్లానింగ్ ఉంది. అందరూ కూడా ఒక పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ ఉండాలి అంటే వికారాబాద్ పోలీస్ దాని మీద ఇప్పటి వరకు ఇప్పుడు నడుస్తుంది. జంక్షన్ వైజ్ రేపు మీకు ప్రశ్న కూడా